హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మౌంట్ బ్లూ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకు ఒక హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ అనే పోస్ట్కి హైరింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, సో ఈ లొకేషన్స్లో అయితే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యావరేజ్ సాలరీ చూసుకున్నట్లయితే 4,01,000 అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫ్రెషర్స్ వచ్చేసి 2021 to 2025 బ్యాచ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది కదా, సో మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. సో జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కంపెనీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే ఇది చదువుకోండి. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీకు బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఫ్రమ్ 22, 23, 24 అండ్ 25 బ్యాచ్ వాళ్ళు ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పీహెచ్ స్కోర్ మ్యాండేటరీ అని ఉంది. సో పీహెచ్ స్కోర్ అంటే ఏంటి అనేది మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి చూడండి, మీకైతే అర్థమవుతుంది. అలాగే కాలేజ్ షుడ్ అలో ఇమ్మీడియట్ జాయినింగ్ యాజ్ ఇంటర్న్స్. ద ఇంటర్న్షిప్ విల్ బీ ఇన్ ప్రెమిస్ అండ్ నాట్ రిమోట్. సో కాలేజ్ స్టూడెంట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఇంటర్న్షిప్కి. బట్ ఆ ఇంటర్న్షిప్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు, మీకు కంపెనీలోనే ఉంటుంది. సో హూ షుడ్ అప్లై అని ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి అయితే చూస్తుంది. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే మౌంట్ బ్లూ ఈజ్ లుకింగ్ ఫర్ స్మార్ట్ అండ్ మోటివేటెడ్ ఇంజనీర్స్ టు జాయిన్ ద టీమ్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రోగ్రామింగ్ proficiency in at least one of the following languages: C, C++, Java, Script, Java, Python, PHP or Ruby. సో వీటిలో ఏదో ఒక దాంట్లో మీకైతే నాలెడ్జ్ అనేది ఉండాలి. C, C++, Java Script, Java, Python, PHP or Ruby. వీటన్నింటిలో ఏదో ఒక దాంట్లో మీకైతే నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గో త్రూ an intensive 12 weeks training. సో 12 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది మీకు. అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విల్ బీ ఆఫర్డ్ ద రోల్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. సో మీకు 12 weeks ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని సాఫ్ట్వేర్ డెవలప్ ఇంజనీర్గా పొజిషన్ అనేది అలాట్ చేస్తారు మీకు. తర్వాత మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే వర్క్ ఇన్ యర్ టీమ్ టు డెవలప్, కంపైల్, టెస్ట్, డీబగ్, డిప్లాయ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే డెవలప్ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్, జావా, పైథాన్, HTML, CSS ఎక్సెట్రా ఈ లాంగ్వేజెస్ని యూజ్ చేసి మీరు వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ అయితే డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ 100% టైమ్లీ అండ్ డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్స్. తర్వాత రైట్ డాక్యుమెంటేషన్స్ ఫర్ ద సాఫ్ట్వేర్ అండ్ APIs. సపోర్ట్ సాఫ్ట్వేర్ డ్యూరింగ్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడ్ హాట్ ఫిక్సెస్. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీకు ఉంటాయి. ఇవన్నీ మీకు ట్రైనింగ్లో ఖచ్చితంగా నేర్పిస్తారు. 12 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్లో అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఫెమిలియారిటీ విత్ అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉండాలి మీకు. ఎగ్జాంపుల్ C కానీ, C++, జావా స్క్రిప్ట్, జావా, PHP ఆర్ పైథాన్. సో దీంట్లో ఏదో ఒకటి లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. అలాగే గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్ విత్ ద అబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయడానికి సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈగర్నెస్ టు లర్న్ న్యూ టెక్నాలజీస్. ఏవైనా న్యూ టెక్నాలజీస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు చాలా ఎంతూసియాస్టిక్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నోట్ అని కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. కంపెనీ స్పెండ్స్ కన్సిడరబుల్ ఎఫర్ట్ ఇన్ ట్రైనింగ్ న్యూ ఎంప్లాయీస్ త్రూ డైరెక్ట్ మెంటరింగ్ బై సీనియర్ ఫోక్స్. క్యాండిడేట్స్ విల్లింగ్ టు కమిట్ టు 15 months ఆఫ్ కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ నీడ్ ఓన్లీ అప్లై. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా క్యాండిడేట్ 15 months ఈ కంపెనీలో జాబ్ చేయాల్సి ఉంటుంది, వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 15 months కానీ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవద్దు అని చెప్తున్నారు. ఖచ్చితంగా 15 months అయితే చేయాలి, ఎందుకంటే సీనియర్ ఫోక్స్ని పెట్టి మీకు ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు కాబట్టి. సో వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇన్ కేస్ ద క్యాండిడేట్ లీవ్స్ బిఫోర్ కంప్లీటింగ్ 15 months విత్ మౌంట్ బ్లూ టెక్నాలజీస్ 2 lakhs ఈజ్ ద ట్రైనింగ్ కాస్ట్ విచ్ ఈజ్ ఫుల్లీ రికవరబుల్. ఒకవేళ మీరు 15 months జాయిన్ అయిన తర్వాత 15 months లోపల కనుక కంపెనీని మీరు వదిలేసినట్టయితే, మీరు జాబ్ రిజైన్ చేసినట్టయితే మీ పైన పెట్టినటువంటి 2 lakh rupees ఏదైతే ఉందో అదంతా ట్రైనింగ్ కాస్ట్. మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి పర్ పర్సన్కి 2 lakhs ఖర్చు అవుతుంది. సో ఆ 2 lakhs అనేది వాళ్ళు రికవరీ చేస్తాము, మీ దగ్గర నుంచి తీసుకుంటాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆఫ్టర్
ఇనీషియల్ 3 months ఆఫ్ ట్రైనింగ్ యూ విల్ బీ డెప్యూటెడ్ టు ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ వచ్చేసి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై. సో మీకు 3 months ట్రైనింగ్ తర్వాత మీకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై లొకేషన్స్లో ఎక్కడో ఒక చోట మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. తర్వాత క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. ఒకవేళ మీ ప్రిఫరెన్స్ ఏదైనా, మీకు నచ్చిన ప్లేస్ ఏదైనా లొకేషన్ ఉంటే మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే మీకు నచ్చిన ప్లేసెస్లో పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ కాంపెన్సేషన్ స్టైపెండ్ చూసుకున్నట్లయితే మీకు ఫర్ ద ఫస్ట్ 3 months వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ అయితే 15,000 per month ఉంటుంది. ఫస్ట్ 3 months వచ్చేసి 15,000 per month ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 12 months వచ్చేసి స్టైఫండ్ 33.4K per month. అంటే మీకు సిటీసీలో వచ్చి 4,01,000 అయితే పర్ ఆనం అయితే ఉంటుంది నెక్స్ట్ 12 months. దాని తర్వాత ఈ 12 months ప్లస్ 3 months 15 months కంప్లీట్ అయిన తర్వాత మీకు 15 months కంప్లీట్ అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ సో మీకు శాలరీ అనేది 8 to 12 lakhs మధ్యలో ఆఫర్ చేస్తారు. సో మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మ్యాక్సిమం 12 lakhs వరకు వస్తుంది. అండ్ యావరేజ్గా ఒకవేళ ఉన్నా కూడా మీకు మినిమం 8 to 12 lakhs లోపలైతే శాలరీ అనేది వస్తుంది నెక్స్ట్ 15 months తర్వాత. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేశారు. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రౌండ్ 1 అయితే కోడింగ్ టెస్ట్ ఉంటుంది విత్ రిపీట్ పిహెచ్ టెస్ట్ అంటే బెంగళూరు లొకేషన్. సో బెంగళూరు లొకేషన్లో ఉంటుంది. మీకు ఫస్ట్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పిహెచ్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత రౌండ్ 2 వచ్చేసి ఇంటర్వ్యూస్ ఎట్ బెంగళూరు లొకేషన్. సో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది బెంగళూరు లొకేషన్లోనే. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ నీడ్ టు విజిట్ మౌంట్ బ్లూ టెక్నాలజీస్ ఎట్ దేర్ బెంగళూరు ఆఫీస్. సో బెంగళూరు ఆఫీస్లో అయితే ఉంది బ్రాంచ్ హెడ్ ఆఫీస్. సో అక్కడ మీరైతే షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ అయితే అక్కడికి విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి కాంప్రమైజెస్ అయితే ఉండవు ఇంటర్వ్యూ టెస్ట్లో. సో ఖచ్చితంగా మీరైతే అక్కడికి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంది లాస్ట్లో. ఇక్కడ నుంచి మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ గైస్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఒక మంచి కెరియర్ని సెట్ చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనీషియల్గా ఒక వన్ ఇయర్ వరకు మీకు నార్మల్ శాలరీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 year తర్వాత అయితే మంచి ప్యాకేజ్ అయితే ఉండబోతుంది. కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.